నిబంధనలు ఉల్లంఘిస్తూ అనకాపల్లిలో మద్యం అమ్మకాలు జోరుగా జరుగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే జరగాల్సిన మద్యం అమ్మకాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 1:30 వరకు మద్యాన్ని యథేచ్ఛగా అమ్ముతున్నారు. భక్తి శ్రద్ధలతో జరగాల్సిన నూకాలమ్మ పండుగలో జోరుగా మద్యం ఏరులై పారుతోంది. మద్యం మత్తులో అపచారం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు భక్తులు. కూటమి నాయకుల కనుసన్నల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నా నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, అనుశ్రీ, అనకాపల్లి జిల్లాలో ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏడాది నిర్వహించుకునే నూకాలమ్మ పండుగ జాతరలో అపశృతి చోటు చేసుకుంటుంది. పూర్తిగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరగాల్సిన పండుగను మద్యం మత్తులో అపచారం జరుగుతుందని కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ మద్యం అమ్మకాలు యథేచ్ఛగా జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. అయితే కూటమి నాయకుల కనుసరణలోనే అంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కూడా సిండికేట్ గా ఏర్పాటు అయ్యి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే జరగాల్సిన మద్యం అమ్మకాలు నిబంధనలు ఉల్లంఘిస్తూ ఉదయం తెల్లవారుజామున 8 గంటల నుంచి రాత్రి 1:30 సమయం వరకు కూడా పూర్తిగా అమ్మకాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా విజువల్స్ కూడా చూస్తున్నాం మనం. కాసుల కోసం కక్కుర్తి పడుతూ కూడా ప్రజల ఆరోగ్యాలను పనంగా పెడుతూ ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరగాల్సిన పూజల నేపథ్యాన కూడా ఈ విధంగా మద్య అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగిస్తూ నిబంధనలు తూట్లు పొడుస్తూ అధిక సమయం కూడా ఈ విధంగా బార్లను వైన్ షాపులను ఓపెన్ చేసి నేరుగా రోడ్ల వరకు కూడా ఉన్న షాపులు కూడా ప్రధాన రహదారి వద్ద షాపులు కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:30 సమయం వరకు కూడా తెరిచి ఉంచి మద్యం అమ్మకాలు అనేవి కొనసాగుతున్నాయి. దీనిపై ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడటం లేదు. మొత్తం అంతా ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ మద్యం అమ్మకాలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. అందులో భాగంగానే కూటమి నాయకులు ఎవరైతే కొనసాగంలో జరుగుతున్నాయో వాళ్ళ తోటలకు వెళ్లదని అధికారులకు హుకుం జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఈ పూర్తి ఘటనకు సంబంధించి ఒకవైపు నూకాలమ్మ పండుగ జరుగుతున్న నేపథ్యంలో భక్తులందరూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో భక్తులతో తాము పూజలు చేసుకుంటే ఈ విధంగా మద్యం అమ్మకాలు జరిపి మందు లోపల రోడ్లపైకి దేశగా వదులుతున్నారు. ప్రజల ప్రాణాలు కూడా పణంగా పెట్టి ఈ వ్యాపారాలు చేస్తున్నారు. మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి పూర్తి కనిపిస్తుంది. అయితే నూకాలమ్మ తల్లి జాతర ఎంతో ఘనంగా చేసుకోవాలనుకుంటున్నాము, ఎంతో భక్తులతో జరుగుతున్న టైంలో కూడా పూర్తిగా మందు బాబులను ఈ విధంగా ఎంకరేజ్ చేస్తూ ఆ సమయం ఉన్న సమయం కాకుండా ఎక్కువ అధిక సమయాలకు 1:30 2 గంటల వరకు పూర్తిగా కూడా షాపులు తెరిచి ఈ విధంగా యథేచ్ఛగా అమ్మకాలు జరగడంతో కూడా అందరూ రోడ్లపైకి వచ్చి మద్యం మత్తులో ఊగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నరేష్.